హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెస్సీ వరల్డ్. ఎంతో టేస్టీ అయిన చింతకాయ కానాగడతల చేపల పులుసు అండి. ప్రిపేర్ చేద్దామండి. చేపలను తీసుకొని వాటిని కట్ చేసి శుభ్రం చేసి పసుపు, ఉప్పు, కారం పట్టించి ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఈ ముక్కలు బాగా పడుతుందండి కారము, ఉప్పుని. ఇప్పుడు ముందుగా ఒక ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి అండ్ టమాటాని కూడా పేస్ట్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర పౌడర్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండ్ కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ముందుగా చింతకాయలని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉన్నాయి, బాగా ఉడికినాయి, బాగా జ్యూసీ కూడా ఎక్కువగానే వచ్చింది. ఇవే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్, అందులో ఒక 2 పచ్చిమిర్చి అండ్ ఆనియన్ పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కానాగడతల చింతకాయ చేపల కూర అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చింతపండు కన్నా చింతకాయల వల్ల చాలా టేస్ట్ వస్తుందండి కూరకి. బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతుందండి పేస్ట్. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 2 టమాటాలను పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఈ టమాటా పేస్ట్ బాగా కలిసేంత వరకు కలుపుకుందామండి. ఇప్పుడు ఈ విధంగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకుందాము. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చింతకాయ పులుసు ఉంది కదండి, ఆ చింతకాయ పులుసుని ఇందులోకి యాడ్ చేద్దాం. యాడ్ చేసుకొని దాంట్లో కూడా కొద్దిగా ఫ్రై చేసి కొద్దిగా వాటర్ కలుపుకొని మళ్ళీ కొద్దిగా వాటర్, పులుసుకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, పసుపు, ఉప్పు, కారం పట్టించి ఫ్రిడ్జ్లో 10 మినిట్స్ ఉంచుకున్నాం కదండి, వాటిని ఈ పులుసులో యాడ్ చేయాలండి. ఈ విధంగా దగ్గర కాకుండా కొంచెం ఒకదానికొకటి అంటకుండా దూరంగా వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసుకుందాము. చూడండి, చక్కగా కుక్ అవుతుందండి. ఇప్పుడు చూస్తుంటేనే నోరూరిపోతుందండి ఈ చింతకాయ చేపల కర్రీ. వీటిని గరిటె పెట్టి అస్తమాను కలిపితే మనకి ముక్కలుగా అయిపోతాయండి చేప ముక్కలు. అందువల్ల ఇలా పట్టుకొని నెమ్మదిగా కదపాలండి. చూడండి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఈ పులుసు, చేపల పులుసు అనేది ఎలా వచ్చిందో, కర్రీ టేస్ట్ ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హెస్సీ వరల్డ్ ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర పౌడర్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసి కొద్దిగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఇప్పుడు చేపల కూరకి తగినంత ఉప్పుని వేసుకుందాం. ఆల్రెడీ ముందు కొంచెం ఉప్పు కలిపి పెట్టాం కదండి, తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. లేదంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతే ఇంక అస్సలు తినలేము. చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చక్కగా పులుసు అంతా బాగా మరిగి చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది చింతకాయ చేపల పులుసు. మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకుందామండి. పులుపుని అడ్జస్ట్ చేయడం కోసం
కొద్దిగా బెల్లం ముక్కని యాడ్ చేసుకుందాం. దానివల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకొని చూద్దాం ఫ్రెండ్స్. చాలా బాగా ఉడుకుతుంది, చక్కగా వస్తుంది. ఆయిల్ కూడా పైకి తేలింది ఫ్రెండ్స్. ఇప్పుడు సాల్ట్, కారం అన్నీ చెక్ చేసుకుందామండి. అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేద్దాము. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ముక్క కూడా బాగా ఉడికింది ఫ్రెండ్స్. చాలా థిక్ గ్రేవీ వచ్చి చాలా బాగుంది. అంతే ఫ్రెండ్స్, చేపల కూర చింతకాయ పులుసు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హెస్సీ వరల్డ్ ఛానల్ ప్లీజ్.